హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఇలా జిప్ పౌచెస్పై మధుబని ఆర్ట్ అనేది ఎలా చేయాలో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనము వల్లి ఆర్ట్ తోటి ఈ జిప్ పౌచెస్ని ఎలా పెయింట్ చేయాలో తెలుసుకుందాం. రిటర్న్ గిఫ్ట్గా ఇవి తయారు చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే, ఈ జిప్ పౌచెస్ ఉన్నాయి, నా దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. ఈ పౌచెస్లో గాజులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసు పెట్టేసి ఇవ్వచ్చు అనమాట. నా దగ్గర పసుపు, కుంకుమ ఇలాంటివి ఉన్నాయి, బాగున్నాయి అనిపించి తీసుకున్నాను షాప్లో. సో ఇలా మనకి పసుపు, కుంకుమ వెరైటీగా దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇవన్నీ మనం ఇప్పుడు ఈ పౌచ్లో పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట. బ్యాంగిల్స్, ఒక బ్లౌజ్ పీస్, ఒక పసుపు, కుంకుమ, ఈ విధంగా మనము పెట్టి పౌచ్ని తాంబూలంగా ఇచ్చేయచ్చు. పండు తాంబూలం. మనము ఈ పెయింట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకోసం మనకి ఇలాగా ఆన్లైన్లో ప్లెయిన్ పౌచెస్ దొరుకుతున్నాయి. నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. 10 పీసెస్ అలా ఉంటాయి మనకి. ఇదే కనుక మనం ఆల్రెడీ పెయింట్ చేసినవి తీసుకుంటే కనుక చాలా కాస్ట్లీ పడుతుంది. సో మనమే ఈ విధంగా పెయింట్ చేసుకోవచ్చు అనమాట. మీలో ఎవరైనా పెయింట్ చేసుకోలేకపోతే నేను చేసి ఇవ్వగలను. పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం పెయింట్ వేసే కన్నా ముందు ఈ జిప్ పౌచ్లో ఏదైనా ఒక న్యూస్ పేపర్, ఏదైనా పేపర్ పెట్టేయాలి. సో దట్ మనకు అది బ్యాక్ వైపుకి అంటకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ 3 కలర్స్ యూజ్ చేసి పెయింట్ చేశాను. లెమన్ ఎల్లో, క్రోమ్ ఎల్లో అండ్ రెడ్ కలర్. ఇంకా మనకి బ్లాక్ కలర్ కావాలి. అయితే నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా ఇలాగా ఆన్లైన్లో యాక్రిలిక్ పెన్స్ తెప్పించాను. సో ఈ పెన్తో ఇప్పుడు నాకు కొంచెం టైం లేదు కాబట్టి అర్జెంట్కి ఈ విధంగా చేసేస్తున్నాను. మీరు బ్లాక్ పెయింట్తో చేయొచ్చు. మొదట ఈ విధంగా ఒక రెక్టాంగిల్ పెయింట్ చేసుకోండి. ఈ బ్లాక్ పెన్స్ చాలా యూస్ఫుల్లే ఉంది, కానీ ఈ క్లాత్ మనకి కొంచెం థిక్గా ఉంది కాబట్టి పెయింట్ డార్క్గా కనిపించట్లేదు. అదర్వైజ్ ఈ పెన్స్ ఆర్ యూస్ఫుల్ ఓన్లీ. దీనికి ఈ విధంగా ట్రయాంగిల్స్ పెయింట్ చేశాను, అంటే డ్రా చేశాను. పెన్నే కాబట్టి ఈజీగా డ్రా చేసేయచ్చు. మీరు ఇదే పాయింటెడ్ బ్రష్ తీసుకొని బ్లాక్ కలర్ పెన్ తోటి చేయొచ్చు. ముందు మీరు పెన్సిల్తో డిజైన్ డ్రా చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఇది మనం ఇప్పుడు కలర్ తోటి ఫిల్ చేయాలి ఈ విధంగా. సో దానికోసం నేను ఫస్ట్ క్రోమ్ ఎల్లో తీసుకున్నాను. ఇది మనకి బ్రష్ కొంచెం వెట్గా ఉంటే, ఇది క్యాన్వాస్ కాబట్టి పెయింట్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. ఇది క్రోమ్ ఎల్లోలోనే కొంచెం రెడ్ మిక్స్ చేసిన కలర్. మనం ఒక కలర్లో ఒక కలరు మిక్సప్ చేసేస్తున్నాము. సో దట్ మనకి షేడింగ్ వస్తుందన్నమాట. 3 లైన్స్లా కాకుండా దీన్ని మనము మిక్సప్ చేసేస్తాం. షేడింగ్, బ్లెండ్. కొంచెం ఈ తీసుకొని ఇక్కడ బ్లెండ్ చేసేస్తాం. పండు తాంబూలం కదా అని నేను ఇలా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది మీ ఇష్టం, మీరు ఎనీ కలర్స్ తోటి ఫిల్ చేయొచ్చు.
ఇప్పుడు దీన్ని కొంచెం ఆరనిద్దాం. ఆరాక దీనిపైన మనము బ్లాక్ కలర్ అనేది పెయింట్ చేయాలి. ఈ పౌచ్ ఆరేలోపు మనం అసలు వర్లీ ఆర్ట్ అంటే ఏంటి, అది ఎలా డ్రా చేయాలి అనేది తెలుసుకుందాం. వర్లీ ఆర్ట్ అనేది యూజువల్గా ట్రైబల్ టైప్ ఫిగర్స్ ఉంటాయన్నమాట. దానికోసం హ్యూమన్ ఫిగర్స్ అయితే మనకి ఇలాగా ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ మీద ఇంకో ట్రయాంగిల్, ఇలా ఇది బాడీ, ఇది మీకు ఆల్రెడీ డ్రాయింగ్ వచ్చి ఉంటే ఈ పార్ట్ని స్కిప్ చేయొచ్చు. ఇదే మనం అమ్మాయి అని చూపించాలంటే ఇక చిన్న ముడిలాగా వేస్తాం. ఈ కాళ్ళు మనం ఎటు నడుస్తున్నామో ఆ డైరెక్షన్లోకి ఇలా వేసుకోవాలి. ఈ తల మీద ఏదైనా పట్టుకున్నట్టుగా, ఇది గడ్డి. అప్పుడు ఈ చేతులు ఇలా, మీరు యాంగిల్ మన ఇష్టం అన్నమాట. యాంగిల్ మీరు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అలాగే అబ్బాయి ఫిగర్ అంటే ఇంకొంచెం పెద్దగా వేస్తాం ట్రయాంగిల్, రౌండ్, నెత్తి మీద బుట్ట సమ్ అలాగే ఏదైనా ఉన్నట్టుగా ఇలా ఇలా గీతలు. అబ్బాయికి తల మీద ఏ విధమైన ముడి కొప్పులాగా ఏమీ వేయట్లేదు. స్ట్రైట్గా నించున్నారనుకుంటే ఇలా వేసేస్తాం. అదే కాళ్ళు అటు ఇటు మనం డైరెక్షన్ చూపించాలనుకుంటే ఈ వైపు నడుస్తుంటే ఈ విధంగా, ఈ వైపు నడుస్తే ఈ విధంగా మనం కాళ్ళు అనేవి డ్రా చేస్తాం. ఇంకా గర్ల్స్, చిన్నపిల్లలు అలా డ్రా చేయాలంటే ఇలా సింగిల్ ట్రయాంగిల్ వేసుకొని వీళ్ళు ఆడుకుంటున్నట్టుగాను అలాగా ఈ జెల్ అనమాట, అలాగా చిన్నపిల్లలకి వేస్తాం. అదే యానిమల్స్ అనుకోండి, ట్రయాంగిల్స్ని పడుకోబెట్టి హట్, ఇది హట్. అదే ట్రీ, కొబ్బరి చెట్టు, ఇలా కొంచెం స్లాంట్గా వేస్తాం. మనం చిన్నప్పుడు వేసుకున్న డ్రాయింగ్స్ అన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఇలాగా ట్రీస్, ఇది కొబ్బరి చెట్టు. మామూలుగా అయితే ఇలా 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 వేసేస్తే ఇది పెద్ద చెట్టు, ఇలా 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 వేస్తే బుషెస్, ఇలా ఇలా వేస్తే గడ్డి. అది మన ఇష్టం అన్నమాట. ఇలాగా వీళ్ళు డైలీ వాళ్ళు చేసే డైలీ రొటీన్ పనుల్ని మనము ఇందులో చూపిస్తాం. ఇది రోల్ అన్నట్టు డ్రాయింగ్స్. మీరు కావాలంటే ఆ రిఫరెన్స్ కోసం ఆన్లైన్ చెక్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన పౌచ్ అనేది ఆరిపోయింది. నేనైతే పెన్తో చేసేస్తున్నాను, మీరు బ్రష్తో చేయండి. హట్ వేయాలంటే ఇలా వేయండి. ఇది ఎల్లో ఇంకా ఆరలేదు కాబట్టి నాకు లైట్ కలర్ వస్తుంది. ఈ విధంగా మనం పౌచులన్నీ పెయింట్ చేసేసుకోవచ్చు. ఈజీగా రిటర్న్ గిఫ్ట్ కూడా మనకి రెడీ అయిపోతుంది. మన దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు మనల్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఇలా మనం పెయింట్ చేసి ఇచ్చినందుకు. సో ఫ్రెండ్స్, ఈ పౌచెస్ కనుక మీకు నచ్చితే, మీకు కూడా కావాలంటే ప్లీజ్
డూ మెసేజ్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. మీకు కూడా కావాలంటే నేను బల్క్లో పెయింట్ చేసి ఇవ్వగలను. సో మరెందుకు ఆలస్యం, త్వరగా మెసేజ్ చేసేయండి. అసలే మనకి నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం కూడా రాబోతోంది. మనకి చాలా పూజలు, వ్రతాలు, పేరంటాలు ఉంటాయి. అన్నిటికీ రిటర్న్ గిఫ్ట్గా వీటిని మనము ఎంచక్కా తాంబూలం పెట్టేసి ఇవ్వచ్చు. మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇవి కావాలంటే ఎన్ని పీసెస్ కావాలి, ఎన్ని రోజుల్లో కావాలి, ఇంకా మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ నాకు ఇచ్చారంటే మీరు పే చేయగానే నేను మీకు కొరియర్ చేసేస్తాను. ఈ ఐడియా మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.